హలో అండి. ఈరోజు సంకష్టహర చవితి అండి. నేను సింపుల్గా చేసుకునే పూజను మీకు చూపిస్తున్నాను. సంకటం అంటే కష్టము, నాశనం అంటే నాశనం చేయడం. అంటే మనకు వచ్చిన కష్టాన్ని నాశనం చేయడానికి, మనం చేసే పనుల్లో విఘ్నాలు తొలగడానికి ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. మానవుల కష్టాలను గట్టెక్కించేదే ఈ సంకష్టహర చతుర్థి పూజ అండి. గణపయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చవితి. ఇక నా పూజ విషయానికి వస్తే ముందుగా దీపాన్ని వెలిగించుకొని, దీపానికి మహాలక్ష్మి స్వరూపంగా భావించి నమస్కరించుకొని ఇక్కడైతే ఆచమనం చేసుకుంటున్నాను. ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనం ఏ పూజ చేసినా చివరికి గణపతి పూజ చేసినా ముందైతే గణపతికే పూజ చేయాలండి. అందుకే నేను ఆ గణపయ్యకే ముందుగా ఒక మందార పువ్వు పెట్టి పూజ చేసుకున్నాను. తర్వాత చక్కగా విరజాజులతో అలంకరించాను. ఇది తెల్ల జిల్లేడండి. తెల్ల జిల్లేడు చాలా మంచిది స్వామివారి పూజకు. ఇది గరికండి. మనం సంకష్టహర చతుర్థి పూజ రోజు గరిక, మారేడు దళము, తెల్ల జిల్లేడు ఉంటే చాలండి. ఈ స్వామికి ఇంకా పెద్దగా ఆడంబరాలు అయితే అవసరం లేదు. స్వామికి నేను గరికతో ఏకవింశతి నామావళి పూజ చేసుకున్నాను. ఓం సుముఖాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం హరసోనవే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గృహాగ్రజాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః. ఇది శ్రీ వినాయక ఏకవింశతినామావళి సంపూర్ణం. ఇప్పుడు ఎర్ర నక్షత్రాలతోనూ తెల్లని జిల్లేడు పువ్వులతోనూ అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నాను. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిదయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇలా స్వామివారికి రకరకాల పువ్వులతోనూ అక్షతలతోనూ అష్టోత్తర శతనామావళి చదివేశానండి. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేదని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున ఈ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. ఇంకా గణపయ్యకు నైవేద్యము సమర్పించుకున్నాను. తరువాత పండు తాంబూలం కూడా పెట్టుకున్నాను. ఒక పక్క అమ్మ పార్వతీదేవి, ఇంకొక పక్క నాన్న పరమేశ్వరుడు. మధ్యలో గణపయ్య గారాలపోతూ చక్కగా కూర్చున్నాడు. సంకటనాశన చతుర్థి రోజు తప్పకుండా సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుందండి, అది చదవాలి. నారదవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసముస్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతము ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశిం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రోర్మోక్షార్థి లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. ఈ స్తోత్రము చాలా శక్తివంతమైనదండి. తప్పకుండా సంకటనాశన చతుర్థి రోజు చదవాలి. ఇంకా స్వామివారికి మంగళహారతి ఇచ్చి నా పూజను ముగించుకున్నాను. వీడియో నచ్చిందా అండి?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.